అనకాపల్లి జిల్లాలో శారదా నదికి గండిపడింది. రాంబిల్లి మండలం రాజాల గ్రామం మునిగింది. ముంపు గ్రామానికి అధికారులు చేరుకున్నారు. గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. విజువల్స్ చూస్తున్నాం. ఊరంతా కూడా వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో శారదా నదికి గండి పడటంతో ఆ ఊరు మొత్తం నీట మునిగింది. రాంబెల్లి మండలం రాజాల గ్రామం పూర్తిగా ఆ వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి. ముంపు గ్రామానికి ప్రస్తుతానికైతే అధికారులు చేరుకున్నారు. గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మనం విజువల్స్లో క్లియర్ కట్గా చూడవచ్చు. ఊరు ఏరు ఏకమైపోయింది అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. సో గండి పడటంతో ఆ వరద నీరంతా ఊరిపైపు వచ్చింది. ఊరు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి. అధికారులు గ్రామానికి చేరుకొని గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాంబిలి మండలం రాజాల గ్రామం ఒక్కసారిగా వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం పంట పొలాలను కూడా చూడవచ్చు. మొత్తం క్లియర్ కట్గా పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. తుఫాను కకా వికలం చేసింది. మొత్తంగా రైతన్నలను కోలుకోలేని దెబ్బతీసిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అనకాపల్లి జిల్లా రాంబెల్లి గ్రామానికి సంబంధించిన విజువల్స్. ఏరు మొత్తం కూడా ఊరుపై విరుచుకుపడిందా అన్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజలు అక్కడ భయంగా జీవనాన్ని గడుపుతున్న పరిస్థితి. అధికారులు అయితే ప్రస్తుతానికి ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులను అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే తీసుకుంటున్నారు. మనం క్లియర్ కట్గా విజువల్స్లో చూడవచ్చు. ప్రతి ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టిన పరిస్థితి. ఇళ్ళు సగం మునిగిపోయాయి. ఇళ్లలోని వస్తువులు కూడా తడిసి ముద్దైపోయిన పరిస్థితి. ఒక రకంగా చాలా పల్లెటూర్లలో నార్మల్గా ఎక్కువ మంది వ్యవసాయంపై జీవనం సాగిస్తూ ఉంటారు. అటువంటి ఊరిని వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో రైతన్నల అవస్థలు వర్ణనాతీతం. సో మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఊరు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. గండిపడిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ముంపు గ్రామానికి అధికారులు చేరుకుని సహాయక కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అనకాపల్లి జిల్లాలో ఉన్న శారదా నదికి గండి పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంబెల్లి ఊరు అనేది అనకాపల్లి జిల్లాలో ఉంటుంది. అధికారులు కూడా అక్కడకు చేరుకొని ఉధృతిని ఇంకా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే గండిపడిందో ఆ ప్రాంతం వద్ద సహాయక చర్యలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. పునరావాస కేంద్రాలకైతే గ్రామస్తులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.